ఇది ఒక సూపర్ గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఫుడ్ డిపార్ట్మెంట్ నుంచి చూసినటువంటి జాబ్ నోటిఫికేషన్ కాబట్టి పక్కా జాబ్ చాలా బాగుంటుంది. మా టీమ్ ఈ వీడియోలు చేయడం చాలా కష్టపడుతున్నారు. ఒక 500 లైక్స్ టార్గెట్ పెట్టుకున్నాము. ఒక లైక్ ఇచ్చేసి మీరు వీడియో చూడడం కంటిన్యూ చేయండి. ప్రతి డీటెయిల్ నేను చెప్పే ప్రయత్నం చేస్తా. రీసెంట్గా కూడా ఫుడ్కి సంబంధించి నోటిఫికేషన్స్ రావడం స్టార్ట్ అయింది. ఇప్పుడు ఒక కొత్త నోటిఫికేషన్ వచ్చింది. పర్మనెంట్ ఆఫీసర్ లెవెల్ ఉద్యోగాలను రిక్రూట్ చేస్తున్నారు. ఈ జాబ్స్కి సంబంధించి సెలక్షన్ ప్రాసెస్ కూడా ఎటువంటి ఎగ్జామినేషన్ అనేది లేదు. డైరెక్ట్గా మీకు సర్టిఫికేట్స్ అనేవి చూసి జాబ్ అనేది ఇస్తున్నారు. ఎలాంటి అప్లికేషన్ ఫీజు కూడా లేదు. జాబ్లో చేరగానే స్టార్టింగే మీకు 1,14,000 పైగా శాలరీ అనేది వస్తుంది. ఎటువంటి అనుభవం కూడా లేదు, అవసరమే లేదు. ఆన్లైన్ విధానంలో దీన్ని అప్లై చేసుకోవాలి. నోటిఫికేషన్ కొద్ది నిమిషాల క్రితమే రావడం జరిగింది. అలా రాగానే ఇలా మనం వీడియో అయితే చేస్తున్నాము. ఏ యూట్యూబ్ ఛానల్ కూడా ఈ కైండ్ ఆఫ్ డీటెయిల్స్ని పోస్ట్ చేయలేదు. సో ముందుగా మనమే కంప్లీట్గా పోస్ట్ చేస్తున్నాం దీని గురించి. సో అఫీషియల్గా నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్కి ఎవరు అప్లికేషన్ పెట్టుకోవచ్చు అంటే ఏ స్టేట్ వాళ్ళైనా, ఇండియన్ నేషనల్ అయితే సరిపోతుంది. ఆంధ్రప్రదేశ్ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు, తెలంగాణ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు, ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. బోత్ మేల్ అండ్ ఫీమేల్ కూడా అప్లై చేసుకునేటువంటి ఛాన్స్ అయితే కల్పిస్తున్నారు. సెలక్షన్ ప్రాసెస్లో భాగంగా మనకి సెలక్షన్ ప్రాసెస్కి సంబంధించి డీటెయిల్స్ కూడా నోటిఫికేషన్లో ఇచ్చారు. పర్సనల్ ఇంటర్వ్యూ అని చెప్పి ఇచ్చారు. ఓన్లీ ద షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్స్ విల్ బి కాల్డ్ ఫర్ ఇంటర్వ్యూ అని చెప్పేసి ఇచ్చారు. ఈ జాబ్కి సంబంధించిన సెలక్షన్లో ఎలాంటి ఎగ్జామ్ అయితే పెట్టరు. ఫస్ట్ సెలెక్ట్ అయిన దాంట్లో బట్టి అభ్యర్థుల్ని షార్ట్ లిస్ట్ చేస్తారు. ఇంటర్వ్యూ తర్వాత ఆ షార్ట్ లిస్ట్ అయినటువంటి వాళ్ళకి లిస్ట్ అనేది అఫీషియల్ వెబ్సైట్లో అయితే పెట్టడం జరుగుతుంది. అలాగే వారికి మెయిల్ కూడా పంపిస్తారు. మీరు సెలెక్ట్ అయ్యారు, ఇంటర్వ్యూకి రండి అని చెప్పేసి డైరెక్ట్గా మీరు ఇంటర్వ్యూకి వెళ్తే సరిపోతుంది. ఆ విధంగా ఈ జాబ్కి సంబంధించి సెలక్షన్ జరుగుతుంది. ఈమెయిల్ ద్వారా కూడా చెప్పి తీరుతాము అని మెన్షన్ చేశారు. ఇంటర్వ్యూ కంప్లీట్ అవ్వగానే డాక్యుమెంట్లు వెరిఫై చేసి వేకెన్సీస్కి మిమ్మల్ని ఎంపిక చేస్తారు. అఫీషియల్ వెబ్సైట్ అయినటువంటి BIS.gov.inకి సంబంధించిన వెబ్సైట్లోకి వెళ్ళి కూడా మీరు మరిన్ని డీటెయిల్స్ని చక్కగా చెక్ చేసుకోవచ్చు. ఏ ఇబ్బంది లేదు. దీనికి సంబంధించినటువంటి అప్డేట్స్ అన్నీ కూడా అఫీషియల్ వెబ్సైట్లో పెట్టడం అయితే జరుగుతుంది. అలాగే ఒక రిక్రూట్మెంట్కి సంబంధించి పోస్టింగ్ అనేది ఎక్కడిస్తారు ఏంటి అంటే పోస్టింగ్ వచ్చేసి ఎనీవేర్ ఇండియా అని చెప్పి ఇచ్చారు. అంటే ఆల్ ఓవర్ ఇండియా వైడ్గా బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్కి సంబంధించి ఏదైతే ఆఫీసెస్ ఉన్నాయో వాటిలో మనకి పోస్టింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. 2 years ప్రొబేషన్ పీరియడ్ అనేది ఉంటుంది. ఈ జాబ్ అనే కాదు, సెంట్రల్ గవర్నమెంట్ జాబ్కి సంబంధించి కానీ, స్టేట్ గవర్నమెంట్ సంబంధించి కానీ దాదాపు అన్ని సంస్థలకి సంబంధించిన నోటిఫికేషన్స్కి ప్రొబేషన్ పీరియడ్ అనేది ఉంటుంది. దీనికి కూడా ప్రొబేషన్ పీరియడ్ అనేది ఉంటుంది. కాబట్టి కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఇవన్నీ పర్మనెంట్ సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగాలే. జాబ్కి సంబంధించి అప్లై చేయడానికి కూడా ఎటువంటి అప్లికేషన్ ఫీని మీరు పే చేయాల్సిన పని లేదు. నోటిఫికేషన్లో కూడా క్లియర్గా వాళ్ళే అప్లికేషన్ ఫీ డీటెయిల్స్ అనేది మెన్షన్ చేయడం ఇవ్వడం జరిగింది. సో ఈ నోటిఫికేషన్ సంబంధించి ఎక్కడ రిలీజ్ అయింది అంటే ఎంప్లాయ్మెంట్ న్యూస్ పేపర్ ఏదైతే ఉంటుందో 3rd May నుంచి 9th Mayకి సంబంధించిన ఎడిషన్లో ఈ నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. కాబట్టి ఎంప్లాయ్మెంట్ న్యూస్ పేపర్ సంబంధించి మీరు వెళ్ళి చెక్ చేసుకుని ఇంకా డీటెయిల్స్ ఉంటాయి. ఇప్పటివరకు చెప్పినటువంటి డీటెయిల్స్ అన్ని కూడా లాస్ట్ ఇయర్ నోటిఫికేషన్ బేస్ చేసుకుని మీకు చెప్పాను అనమాట. ఈ నోటీస్లో ఏంటంటే షార్ట్ నోటీస్ మాత్రమే రిలీజ్ చేశారు. ప్రతి సంవత్సరం కూడా ఈ సంవత్సరం నుంచి ఈ సైంటిస్ట్ బి అనేటువంటి ఆఫీస్ లెవెల్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ అనేది ఎవ్రీ ఇయర్ కూడా రిలీజ్ చేస్తారు. ప్రజెంట్ ఇప్పుడు 2025కి సంబంధించి రిలీజ్ అయితే అయిపోయింది. శాలరీ చూస్తే పోస్ట్కి సెలెక్ట్ అయితే 1,14,940 రూపీస్ స్టార్టింగ్ శాలరీ అనేది ఉంటుంది. లెవెల్ 10th ప్రకారం కూడా శాలరీ అనేది పే చేస్తారు. పోస్టుల పేర్లు ఏంటి అంటే సైంటిస్ట్ బి అని చెప్పేసి బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్ ఏంటంటే ఫుడ్ అండ్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సంబంధించినటువంటి కేంద్ర ప్రభుత్వ సంస్థ, అందరికీ తెలిసిన సంస్థ ఇది. BISకి సంబంధించి హాల్ మార్క్ అనేది కూడా మనకి గోల్డ్కి సంబంధించి కానీ, సిల్వర్ జ్యువెలరీకి సంబంధించి కానీ, ఫుడ్ అండ్ ఫుడ్ ప్రోడక్ట్స్కి సంబంధించినటువంటి వాటికి సంబంధించి వాటికి వీళ్ళు హాల్ మార్కింగ్ అనే టెస్టింగ్ ఇలాంటివన్నీ చేస్తూ ఉంటారు. ఈ సంస్థ నుంచి మనకి ప్రజెంట్ ఆపర్చునిటీ అయితే వచ్చింది. చాలా మంచి ఆర్గనైజేషన్. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ అవకాశం వదులుకోవద్దు. ఈ ఆపర్చునిటీ చాలా మంది గవర్నమెంట్ జాబ్స్ కొట్టాలని అనుకుంటారు. అలాంటి వాటిలో ఇది ఒక బెస్ట్ నోటిఫికేషన్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇవన్నీ కూడా టాప్ క్లాస్ గవర్నమెంట్ జాబ్స్. శాలరీస్ కూడా చాలా తక్కువగా త్వరలో లక్షల్లో వచ్చేస్తాయి. సో త్వరగా జరిగిపోతే ప్రపోజల్ ఆపర్చునిటీస్ కానీ ఇవన్నీ బాగుంటాయి ఈ పోస్ట్ సెలెక్ట్ అయితే. సో పర్మనెంట్ పోస్టులు అనమాట ఇవన్నీ కూడా. సో వేకెన్సీస్ ఎక్కువ సంఖ్యలో అయితే ఉండవు. రెగ్యులర్గా రిలీజ్ చేయడం, సంవత్సరానికి ఒకసారి రిలీజ్ చేసినప్పటికీ కూడా ఆఫీసర్ లెవెల్లో హోదా ఉన్నటువంటి జాబ్స్ అన్ని కూడా ఉంటాయి, ఎక్కువ సంఖ్యలో ఉంటాయి. కింద స్థాయి ఉద్యోగాలు కూడా ఎక్కువ స్థాయిలో ఉంటాయి. డైరెక్ట్గా కేంద్ర ప్రభుత్వ శాఖలోనే ఈ జాబ్స్ అనేవి భర్తీ చేస్తారు. వేకెన్సీస్ వచ్చేసి 20 వేకెన్సీస్ అనేవి ఉంటాయి. ఏ విభాగాల్లో వేకెన్సీస్ ఉన్నాయి అంటే కెమిస్ట్రీ విభాగం, సివిల్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికమ్యూనికేషన్, ఎన్విరాన్మెంట్, ఇట్లా రకరకాల డిపార్ట్మెంట్స్లో భర్తీ అయితే చేస్తున్నారు. ఈ పోస్టులకు సంబంధించి ఎవరు అప్లై చేయాలంటే BA లేదా బీటెక్ పాస్ అయిన వాళ్ళు దీనికి సంబంధించి అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు. ఎటువంటి ఎక్స్పీరియన్స్ అనేది అవసరం లేదు. జస్ట్ పర్టికులర్ క్వాలిఫికేషన్స్ ఉంటే కనుక మీరు అప్లికేషన్ని పెట్టుకోవచ్చు.